వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే నిన్నటి రోజున గ్రూప్ 3 యొక్క జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి గ్రూప్ థర్డ్ పైన. ఎందుకంటే చాలా మంది గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా జిఆర్ఎల్లో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. అంటే హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు ఆ యొక్క జిఆర్ఎల్ పీడిఎఫ్లో వాళ్ళ హాల్ టికెట్ని ఎంట్రీ చేస్తే వాళ్ళకు వచ్చిన మార్కులు, వాళ్ళకు వచ్చిన స్టేట్ ర్యాంకు అన్నీ కూడా ఏది కూడా డిస్ప్లే అవ్వట్లేదు. నాట్ ఫన్ డాటా అని చెప్పేసి అంటుందన్న అని చెప్పేసి చాలామంది నిన్నటి నుండి నాకు వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తూ ఉన్నారు. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసిన ఒక చిన్న మిస్టేక్సే ఈ రోజున మీ యొక్క ర్యాంక్ పైన అతిపెద్ద ప్రభావాన్ని చూపించినాయి. మీరు చేసిన చిన్న మిస్టేక్స్ ఏంటంటే, నేను గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క టాపిక్ పైనే ఒక లైవ్ పెట్టినాను. గ్రూప్ 3 ఫస్ట్ మనకు జరిగింది నవంబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో జరిగింది. గ్రూప్ 3కి 2,45,000 పైగా రాసినారు గ్రూప్ 3కి ఎగ్జాము. రాసిన వారందరిలో చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే, మనకు గ్రూప్ 3 ఓఎంఆర్ షీట్కి మన హాల్ టికెట్ నెంబరు మనకు ప్రింట్ అయ్యే వచ్చింది. మనం హాల్ టికెట్ నెంబర్ని ఓఎంఆర్ షీట్లో మనము బబ్లింగ్ చేయని అవసరం లేదు, రాయని అవసరం లేదు. కేవలం మనము ఈ గ్రూప్ 3లో అండ్ గ్రూప్ 2లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో మనం కేవలం సగటు అభ్యర్థి చేయవలసిన పని ఏంటంటే, ఆ యొక్క ప్రశ్నపత్రం సీరియల్ నెంబర్ ఒకటి వేయాలి. మనము పేపర్ 1 పేపర్ 2 ఇవే రాయాలి. ఇంతకంటే మనం రాసేది ఏం లేదు. దాంట్లో మళ్ళీ మనము అభ్యర్థి యొక్క హ్యాండ్ రైటింగ్తోని ఒక డిక్లరేషన్ రింపాలి. మనము ఎగ్జామ్కి హాజరైనట్టు నామినల్ రోల్లో సంతకాలు, మన ఓఎంఆర్ షీట్లో సంతకాలు చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే పెద్ద పనే లేదు నీకు ఓఎంఆర్ షీట్తోని. ఇది కూడా సక్రమంగా చేయకపోవడం వలన చాలామంది అభ్యర్థులు ఈ యొక్క పని కూడా వాళ్ళు ప్రశ్నపత్రం కోడ్ను ఆ యొక్క సర్కిల్లో బబ్లింగ్ ఓఎంఆర్ షీట్లో సరిగా బబ్లింగ్ చేయకపోవడం, ప్రశ్నపత్రాల కోడ్ను నెంబర్ను సిరీస్ను తప్పు రాయడం కారణంగా ఈ రోజు వాళ్ళకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 273 మార్కులు వచ్చినా కూడా ఒక అభ్యర్థికి, అంటే ఆయన ఓఎంఆర్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని తనకు వచ్చిన మార్కులను కౌంట్ చేసుకున్నాడు. అంటే ఆయన జిఆర్ఎల్లో అతని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అతనికి వచ్చిన మార్కులు డిస్ప్లే కాలేదు. ఆయన ఏం చేసిండంటే, ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆయన చూసుకున్నప్పుడు ఆయనకు వచ్చిన మార్కులు 270 మార్కులు. అంటే ఆయన టాప్ మెరిట్లో ఆయనకు మంచి మార్కులు వచ్చినా కూడా ఈ రోజు ఆయన ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితిలో కల్పిస్తూ ఉన్నాడు. ఇట్లా చాలా మంది ఈ గ్రూప్ 3లో మిస్టేక్స్ చేసినారు. అట్లా కేవలము గ్రూప్ 3 గ్రూప్ 2లో 2 ఎగ్జామ్స్లో ఇట్లా క్వశ్చన్ పేపర్ను సరిగా బబ్లింగ్ చేయక, క్వశ్చన్ పేపర్ సీరియల్ నెంబర్ సరిగా రాయక, వాళ్ళ యొక్క ప్రశ్నపత్రాలు వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్లో ఇన్వాలిడేషన్ అయిపోయినాయి. మొత్తంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 చూసుకున్నట్టయితే 31,000 మంది అభ్యర్థుల యొక్క పేపర్లు మొత్తం ఇన్వాలిడేషన్ అయిపోయినాయి. అదేవిధంగా కేవలం గ్రూప్ 3 తీసుకున్నట్టయితే 18,000 మందికి వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్లు ఇన్వాల్యుయేషన్ అయిపోయినాయి. దీని కారణంగా చాలా మందికి మెరిట్లో ఉన్నా కూడా ఈ రోజు ఉద్యోగం పొందలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. ఏం చేయాలన్నా దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందా, ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందని అడుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏముండదు. ఎందుకంటే మనకు ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకు హైపర్ మార్క్ రీడర్ ఏం చేస్తుందంటే, మీరు ఇచ్చిన డాటాని అది ఖచ్చితత్వంతో తీసుకొని అది తన డాటా స్టోర్ చేసుకొని మళ్ళీ రిజల్ట్స్ రోజు అది డిస్ప్లే చేస్తుంది. కాబట్టి మీరు సాఫ్ట్వేర్కి అర్థం కాని విధముగా చేసిన కాడనే 1 నెంబర్ రాసి, మళ్ళీ ఒకవేళ 1 నెంబర్ అన్నకున్న కాడ 0 మీద దిద్ది, మళ్ళీ 0 మీద దిద్ది, మళ్ళీ 1 కొట్టేసి మళ్ళీ 1 ఇట్లా దిద్దినారు. అట్లా కొట్టేయడం, దిద్దడం, డబుల్ బబ్లింగ్ చేయడం, ఇలాంటి అన్ని మిస్టేక్స్ వల్ల ఈ రోజున మీరు ఉద్యోగం కోల్పోయినారు. మళ్ళీ చెప్తున్నా, ఇక రానున్న రోజు ఎగ్జామ్లల్లో ఇలాంటి చిన్న మిస్టేక్స్ను చేసుకొని ఒక పెద్ద శిక్ష మీకై మీరు వేసుకొని ప్రభుత్వ ఉద్యోగానికి మీరు మీ సొంత స్వయం తప్పిదం వల్లనే మీరు ఉద్యోగానికి దూరం అయిపోయినారు అనేది మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇంకోసారి అలాంటి మిస్టేక్ చేసుకోకుండా ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఒకంత 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ ఓఎంఆర్ను మొత్తం కుశలంగా చదవండి. దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్ చదువుకొని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, ఓఎంఆర్ షీట్లో మీరు చేయాల్సిన పని ఏందని తెలుసుకుని తర్వాతనే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ టెన్షనో లేకపోతే ఒకంత భయమో ఏదో ఒక కారణంగా చిన్న మిస్టేక్లతో ఈ రోజు మీరు టాప్ మెరిట్లో వచ్చే వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొక బ్రదర్ అంటున్నాడు, గ్రూప్ 3 ప్రాథమిక
మార్కులకి అండ్ ఫైనల్గా జిఆర్లో వచ్చిన మార్కులకి నాకు దగ్గర దగ్గర ఒక 15 నుంచి 25 మార్కుల తేడా కనిపిస్తుంది అన్న. నాకు ఈ మార్కుల పైన అనుమానం ఉన్నది. మేము ఎగ్జామ్ రాసేంత వరకు అద్భుతంగా రాస్తున్నాము, రిజల్ట్ వచ్చేసరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు, అసలు ఎవరిది తప్పిదం, మాదా వాళ్ళదా అన్నట్టయినా మాట్లాడిండు. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు గ్రూప్ 2లో ఏదైతే 14 మార్కులకి ఏ విధంగానైతే ఆప్షన్ చేంజ్ చేసినారో, ఎట్లయితే అక్కడ 5 క్వశ్చన్లు డిలీట్ అయిపోయినాయో, ఇందులో కూడా కొన్ని మార్పులు జరిగినాయి గ్రూప్ 3లో కూడా. ఆ మార్పుల కారణంగా మీకు వచ్చే మార్కులు ఎగిరిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప మేజర్గా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఏం కనిపిస్తలేవు. ఒకసారి మీ యొక్క ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరేమన్నా ఆన్సర్స్కి డబుల్ బబ్లింగ్ చేయడం, మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అట్లా జరిగి ఉంటాయి, మార్కులు స్కోర్ తగ్గి ఉంటాయి. వేరే విధంగా అయితే అనుకోకండి. ఎందుకంటే గ్రూప్ 3లో చూడండి, ఎక్కువగా నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 3లో ఎక్కువగా గ్రూప్ 2 టాపర్సే గ్రూప్ 3లో ఉన్నారు. గ్రూప్ 3 యొక్క కట్ ఆఫ్ అనేది తగ్గబోతుంది. చాలా మందికి 255 మార్కులు వచ్చిన ఎస్సీలకు అవకాశాలు రాబోతాయి. అండ్ బీసీడీలో 260 వచ్చిన మార్కులకు కూడా అవకాశం రాబోతుంది. ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 2 టాపర్సే ఎక్కువగా గ్రూప్ 1లో ఉన్నారు. ఇలా గ్రూప్ 3 టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జున్ రెడ్డి, ఆయన ఆల్రెడీ గ్రూప్ 2లో టాపర్గానే ఉన్నాడు. ఈయన మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామానికి చెందినవాడు. ఆయన ఇప్పుడు గ్రూప్ 2లో ఉన్నాడు, గ్రూప్ 3లో ఉన్నాడు. కాబట్టి ఆయనకు అవకాశం ఎక్కడుంది, గ్రూప్ 2కి వెళ్తాడు. ఆయన ఆల్రెడీ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అతను ఆర్ఐగా పనిచేస్తున్నాడు. అతనికి ఖచ్చితంగా గ్రూప్ 2 అవకాశం ఉంది, ఆయన వెళ్ళిపోతాడు. చాలా మంది ఈ రోజు చూసినట్టయితే మన వివిధ వార్తా పేపర్లలో చూసినట్టయితే చాలా మంది అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 3లో ఉన్నారని చెప్పిన, గ్రూప్ 2లో ఉన్న సగం మంది గ్రూప్ 3లో ఉన్నారని చెప్పిన. కాబట్టి మీకు అవకాశం ఉంటుంది. ఎక్కడగా బాధపడకండి, నిరాశలోకి పోకండి. మీకు వచ్చిన మార్కుల మీద మీరు డౌట్స్ పెట్టుకోకండి. మరే 180, 190 మార్కులకు ఉద్యోగం వస్తుందని చెప్తలేను. లాస్ట్ 250 వరకు అవకాశాలు ఉంటాయి. మీ అందరికి అవకాశాలు ఉంటాయి. గ్రూప్ 4 చాలా మంది గ్రూప్ 3 రాసిన వాళ్ళకి వెళ్ళిపోయినారు. చాలా మంది మన పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా గ్రూప్ 3లోకి ఉన్నారు. కానీ వాళ్ళు పాలిటెక్నిక్ లెక్చరర్నే వాళ్ళు స్థిరపడిపోయినారు. జేఎల్ కూడా చాలా మంది గ్రూప్ 3 రాసినారు, కానీ జేఎల్కి వెళ్ళిపోతారు. హాస్టల్ వెల్ఫేర్ 17th రాబోతుంది, వాళ్ళు కూడా హాస్టల్ వెల్ఫేర్కి వెళ్ళిపోతారు. సిడిపిఓ ఎగ్జామ్ రిజల్ట్స్ ఉంది మనకు, వాళ్ళకి 20కి వాళ్ళు కూడా సిడిపిఓకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఏఈ ఎగ్జామ్స్ మన రిజల్ట్ వచ్చినాయి, వాళ్ళు కూడా ఏఈకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. కాబట్టి అన్ని ఎగ్జామ్స్ రాసిన వారు వాళ్ళు పై స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడిపోయినారు. గ్రూప్ 3 అంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్లో జూనియర్ స్టడీ క్యాడర్ కాబట్టి ఇటు రాకపోవచ్చు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు. దాని కారణంగా మీకు తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది గ్రూప్ 3 చూసిన తర్వాత కూడా నాకు గ్రూప్ 1 రాలే, గ్రూప్ 2 రాలే, గ్రూప్ 3 రాలే అన్న చాలా దారుణం అయిపోయిందని, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి పనికిరాను అని చాలా మంది బాధపడి ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయినారు. మీరు అట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారా? ఫ్రస్ట్రేట్ కాకండి. మీరు ఎక్కడ తప్పు చేసినారో ఆ తప్పునని మీరు ఒకసారి నివృత్తి చేసుకోండి. మీకు మీరే ఒక సెల్ఫ్ చెకప్ చేసుకోండి. మీ అనాలిసిస్లో మీకే తెలిసిపోతాయి మీ వ్యక్తిగతంగా మీ దగ్గర ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి. మీరు మ్యాథ్స్లో వీక్ ఉన్నారా, ఇంగ్లీష్లో వీక్ ఉన్నారా, కరెంట్ అఫైర్స్లో వీక్ ఉన్నారా, ఇంకా లేకపోయి ఉంటే జనరల్ సైన్స్లో వీక్ ఉన్నారా, ఇక లేకపోయి ఉంటే ఇంకేమన్నా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఇలాంటి సబ్జెక్టుల పైన వీక్ ఉన్నారా, సైన్స్ అండ్ టెక్నాలజీ వీక్ ఉన్నారా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్డ్లో ఉండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి రాసే వాళ్ళు ఎక్కువ మంది ఫస్ట్ పేపరే దెబ్బ పడుతుంది. ఫస్ట్ పేపర్ హార్డ్గా వస్తుంది, ఫస్ట్ పేపర్ దెబ్బ పడుతుంది. ఎవరైతే ఫస్ట్ పేపర్ను గట్టిగా క్లియర్ చేసుకుంటారో, ఒక 90 మార్క్స్ 95 మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా టాపర్స్లో ఉన్నట్టే. 75, 70 వచ్చినా కూడా బెటరే. కానీ తర్వాత ఉన్న పేపర్లో ఎక్కువ స్కోర్ గురించి కచ్చుకుంటే మీరు బయటపడ్డట్టే. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, సమయం లేదు. మళ్ళీ గ్రూప్ 1 మీ ముందట ఉంది, మళ్ళీ గ్రూప్ 2 మీ ముందట ఉంది, గ్రూప్ 3 మళ్ళీ మీ ముందట ఉంది. ఒక ప్లాన్తోని, ఒక ప్రణాళికతోని స్మార్ట్ ప్రిపరేషన్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం మీకై మీ చేతిలో ఉంటుంది. 100% చెప్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.